నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం ఎంత ముఖ్యమైనదో ఆ రోజు చేసే ప్రసాదం వడపప్పు పానకం అంతే ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి రోజు మాత్రమే పానకం ఎందుకు ప్రసాదంగా పెడతారు? అసలు కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది సైన్స్ స్పార్కిల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది. చైత్రమాసం నుండి వసంత ఋతువు వస్తుంది. అప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం వేడిగా మారుతుంది. ఇప్పటి వరకు చల్లదనానికి అలవాటు పడిన శరీరము ఒక్కసారిగా వచ్చే ఎండలు, వెచ్చని గాలులు శరీరాన్ని మరింత వేడి కలిగిస్తాయి. వాటి నుండి తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకే ఈ పానకం. పానకం తయారీలో ప్రధానమైనది బెల్లం. బెల్లాన్ని నీటిలో కలిపి తీసుకోవడం వలన మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. తరువాత శొంఠి, మిరియాలు, యాలకులు జీర్ణక్రియను సజావుగా సాగుతుంది. వడపప్పు అంటే పెసరపప్పు. ఇది ఎండ వల్ల కలిగే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. నానబెట్టిన పెసరపప్పు తీసుకుంటారు. వాతావరణంలో కలిగే మార్పులు, ఎండను తట్టుకునేందుకు ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఈ రోజున ప్రత్యేకంగా వడపప్పు పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరించడం వలన ఆ స్వామి ఆశీస్సులు, అలాగే మన ఆరోగ్యము సజావుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అలాగే మనం ఈ పానకంలో వేసే యాలకులు, ఎండు అల్లం పొడి అంటే శొంఠి పొడి, అలాగే నల్లని మిరియాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యాలకులు, ఎండు అల్లం పొడి అంటే శొంఠి పొడి వల్ల లాభాలు ఏమిటంటే జీర్ణ వ్యవస్థను మేలు చేస్తుంది, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. నల్ల మిరియాలు జీర్ణం మెరుగుపరుస్తుంది, శరీరంలోని తేమను సమతుల్యంగా ఉంచుతుంది. శ్రీరామనవమి రోజు మనం ప్రసాదంగా తీసుకునే ఈ పానకం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది, అలాగే డీహైడ్రేషన్ను నివారిస్తుంది. సహజమైన ఎనర్జీ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది. జై శ్రీరామ్.